Recording in progress. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రములు. మరి ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశం ద్వారాగా మరి అనేకమైన విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. మరి ఈ క్రమంలో ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వచనం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుతున్నాము. మరి ఒకసారి చదువుతున్నాం. విలాపవాక్యంలో 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుతున్నాము. ఇది ఈ రోజున మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనిషి జన్మతః పాపి కాదు అనే ప్రకారంలో మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించున్నాము అనేటువంటి అంశాన్ని మరి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. కృపా కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామముపై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి. మరి తిరిగిలో మరి సమయంలో ఈ యొక్క జీవము గల మాటను ప్రకటించడానికి సిద్ధపడింది కాబట్టి ఈ యొక్క ఆత్మ సహాయం అందించండి, నీ నోటి కూరగా వాడుకోండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో అందరికీ ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించులాగున మీ కృపలో భద్రపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మరి అనేక మంది కొన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని లేఖనాలు బట్టి మనిషి పుట్టుకతోనే పాపి, లేకపోతే జన్మతః పాపి, పాపంతోనే జన్మిస్తూ ఉన్నాడు అనేటువంటి నిర్ధారణకు వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనము చదువుతూ ఉంటే అలాగనే అనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చదువుదాము. విలాపవాక్యం 5:7 వచనంలో మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించున్నాము అనేటువంటిది మనము చదువుతున్నట్లయితే ఆ విధంగానే అనిపిస్తూ ఉంటుంది. వారు చేసినటువంటి పాపము మరి మనం అనుభవిస్తున్నాము అన్నట్లుగా. ఇంకోటి చూసినట్లయితే ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో 18-19 వచనాల్లో నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల వడిలో వేయువాడవు. చూడండి ఏమంటున్నాడు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల వడిలో వేయువాడవు. ఈ యొక్క రెఫరెన్స్ బట్టి కూడా అది నిజమే, తండ్రుల దోషాన్ని పిల్లల వడిలో వేస్తున్నాడు, వారు పుట్టుకతోనే పాపులుగా ఉంటున్నారు అన్నట్లుగా మన ప్రియులు అర్థం చేసుకుంటున్నారు. అంటే సత్య సంబంధమైనటువంటిది వారు గ్రహించలేక మరి ఇక్కడ ఉన్నది అట్లాగే ఉంది కాబట్టి మరి ఆ విధంగానే గ్రహిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకొక రిఫరెన్స్ మనం చదువుకున్నాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం చదువుకున్నట్లయితే అతని ఎదుట యెహోవా అతను దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అయిన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు
దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించును అని ప్రకటించాను. ఈ యొక్క వచనాన్ని బట్టి కూడా మరి అపార్థంగా చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే పుట్టుకతోనే పాపులు, తండ్రులు చేసిన పాపం పిల్లలకి వర్తిస్తూ ఉంటుంది అనేటువంటిది. ఇంకొకటి చదివినట్లయితే నిర్గమకాండం 20 అధ్యాయము 5-6 వచనాల్లో కూడా ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును అంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే తండ్రులు చేసినటువంటి దోషాలు మరి వారి యొక్క పిల్లలకి రప్పిస్తాడు అన్నట్లుగా, 3-4 తరముల వరకు కూడా ఉంటుంది అన్నట్లుగా, తండ్రులు చేసినటువంటి పాపాలు వారి యొక్క పిల్లల ఒడిలో వేస్తాను అన్నట్లుగా మరి లేఖనాల్లో చదువుకొని ఉన్నాం. అది యొక్క లేఖనాలను చాలామంది అపార్థం చేసుకొని మనిషి జన్మతః పాపి, పుట్టుకతోనే పాపి అని ఈ యొక్క వచనాలను చూపించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున మనము ప్రాముఖ్యంగా నేర్చుకునేటువంటి దానిలో మా తండ్రుల పాపం చేసి గతించిపోయేది, మేము వారి దోష శిక్షణ భరించున్నాము అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన విషయంలో మరి తండ్రి యొక్క దోష శిక్షణ కుమారుడు మోయడు, కుమారుని యొక్క దోష శిక్షణ తండ్రి మోయడు. అదేవిధంగా తండ్రులు చేసిన పాపానికి పిల్లలు నరకానికి వెళ్ళరు అనేటువంటిది ప్రాముఖ్యమైన 3 మరి పాఠాలుగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ రోజున మరి మా తండ్రులు పాపం చేసి గతించిపోయేది, మేము వారి దోష శిక్షను భరించున్నాము అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే పిల్లరా, మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే చాలామంది అసత్యాన్ని బోధిస్తూ మరి పాపములో పడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మేము క్రైస్తవులమే, మేము బోధకులమే అని చెప్పుకుంటూ మరి అసత్యాన్ని సత్యంగా బోధిస్తూ పాపులుగా తీర్చబడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి వారిని మనము సత్యానికి మళ్లించే వారముగా ఉండాలి కనుక ఇది క్రీస్తు ప్రేమను బట్టి మరి ప్రకటించడం జరుగుతుంది. కానీ ఏ ఒక్కరిని కూడా ఉద్దేశించి ప్రకటించేది కాదు, ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా బోధించేటువంటి బోధ కాదు. అందుకనే యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19-20 వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తూ ఉన్నాడు. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యంలోకి మళ్లించిన ఎడల అన్నాడు. అంటే సత్యం నుండి తొలగిపోయారు చాలామంది కూడా. ఎందుకంటే దేవుని యొక్క కృపను వారు అపార్థం చేసుకొని దేవుడే మనుషులను పుట్టుకతో పాపులుగా పుట్టిస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక అబద్ధ బోధన ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి వారు సత్యం నుండి తొలగిపోయారు అనేటువంటిది మనకు ప్రాముఖ్యంగా అర్థమవుతూ ఉంది. కనుకనే పిల్లరా, ఇంకేమన్నంటే పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పువేనని తాను తెలుసుకొనవలెను. మనకు తెలిసినటువంటి విషయాన్ని ఒక వ్యక్తి తప్పు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఇది సరైన మార్గము కాదు, ఇది సరైన మార్గం అని ప్రకటిస్తూ వారిని సత్యానికి మళ్లించేటువంటి పనిని ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత. కనుకనే పౌలు గారు తిమోతితోనే చెప్తున్నాడు, నిన్ను గుర్చి నీ బోధన గుర్చి మరి జాగ్రత్తగా కలిగి ఉండము, వాటి మీద నిలకడగా ఉండము, నిన్ను నీ బోధ విన్న వారిని కూడా రక్షించుకొందువు అనేటువంటిది పౌలు గారు మరి తిమోతితోటి చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కనుకనే మనం ప్రకటించేటువంటిది మనుష్య జ్ఞానంను బట్టి, అనగా ఏంటి, మనుష్య జ్ఞానం నేర్పి మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ
మరి ఆత్మ నేర్పు మాటలతోనే మరి బోధిస్తూ ఉన్నట్లుగా మనము ఉండాలి. అంతేగాని మనుష్య జ్ఞానంతో బోధించేటువంటి బోధ కాదు. ఆత్మ సంబంధమైన సంగతులు అంటే ఆత్మ నేర్పు మాటలతోనే, అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా మరి అపోస్తులు ప్రకటించారు. ఆ ప్రకటించబడినటువంటి బోధ ప్రకారంగానే మనము అనుసరిస్తూ మరి జీవించాలి ఈ లోకంలో. కనుక ప్రియారా, ఎవరైనా కానీ మనిషి జన్మతః పాపి అని బోధించేవారు ఉన్న ఎడల మరి ఈ రోజున మరి అత్యధిక మరి ప్రాముఖ్యమైనటువంటి విషయము, మా తండ్రులు పాపము చేసి గతించిపోయేది, మేము వారి దోష శిక్షను అనుభవించున్నాము అనేటువంటి అంశం ద్వారాగా మరి ఎందుకు ఈ మాట, ఈ యొక్క లేఖన భాగం ఎలా ఉంది, మన ప్రియులు అనగా అసత్యాన్ని బోధించేటువంటి వారు ఎందుకు అపార్థం చేసుకొని ఉన్నారో మరి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుకనే ఈ లోకంలో జరుగుతున్నటువంటిది అసత్య బోధ అనేటువంటిది మనకి సాధారణంగానే తెలిసిపోతూ ఉంది. మరి ప్రకటిస్తున్న బోధ అసత్య బోధ. తండ్రులు చేసిన దోష శిక్ష వారి పిల్లల మీదకి వస్తుంది కనుక వారు నరక శిక్షకు పాత్రలవుతున్నారు అనే అసత్య బోధను బోధిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా నిజమేనా అంటే ఇది నిజము కాదు, ఇది అసత్యమే, అబద్ధపు బోధే అని మనము గ్రహించాలి పిల్లరా. కనుక తండ్రులు చేసిన పాపము చేయని మనకు సంప్రాప్తము కాదు కనుక మరి వారు నరకానికి వెళ్ళరు. కనుకనే ఒక ప్రాముఖ్య విషయం మనం నేర్చుకున్నాం. ఆదాము చేసిన పాపము చేయని వారి మీద కూడా ఆరోపించబడదు. మరి ఆదాముకు జన్మించినటువంటి పిల్లలకే మరి జన్మ పాపం లేదు అని మనము ముందుగానే ఒక ప్రాముఖ్యమైన అంశంలో మనం నేర్చుకున్నాం పిల్లరా. మరి అట్లాంటిది తండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు నరకానికి వెళ్ళిపోరు. తండ్రులు పాపం చేస్తే పిల్లలు నరకానికి వెళ్తారని మరి ఎక్కడైనా కానీ రెఫరెన్స్లు ఉన్నాయా? మరి ఫలానా వ్యక్తి పాపం చేశాడు కనుక వాళ్ళు పిల్లలు నరకానికి వెళ్ళిపోతారు అనేటువంటి బోధ అసత్యము. వారు నరకానికి వెళ్ళరు. తండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు నరకానికి వెళ్ళిపోతారు అని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. ఇది పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకమైనటువంటిది మనము గ్రహించాలి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము జీతము మరణము. మరి ఎవరు పాపం చేస్తే వారికి మరణం సంపాపనం అవుతుంది. మరణం అంటే ఈ శరీర సంబంధమైన మరణం కాదు, కానీ ఆత్మ సంబంధమైన మరణానికి లోనవుతుంది అనేటువంటిది. కనుక ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమించిన వారే, ఎవరైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో వారు మాత్రమే పాపానికి లోతు అవుతారు, వారికి మాత్రమే పాపం సంప్రాప్తం అవుతుంది అనేటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంది కదా. కనుక నిర్గమకాండము 20 అధ్యాయము 5-6 వచనంలో మనం చూసినట్టయితే, ఎలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. దేవుడు ఎవరట? రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. అంటే ఏమిటి ఈ యొక్క లేఖన భాగంలో అంటే, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుదును అని మరి దేవుడే చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం పేర. అంటే తండ్రులు చేసిన దోషము కుమారుల మీదకి ఎలా వస్తుంది అంటే, తండ్రులు చేసిన పాపము కుమారుల మీదకి వస్తుందా? ఆ దోష ఫలితము ఏమిటి? ఆ దోష ఫలితము ఎలా జరుగుద్ది అని తెలుసుకోవాల్సిన అవసరము మనకి ఎంతైనా ఉంది. అదే ఇర్మియా గ్రంథంలో 32:18 మనం చదువుకున్నాం. నీవు 1000 మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరము వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఏమంటాడు? తండ్రుల దోషమును వారి తరము తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడువు అనేటువంటిది ఇక్కడ లేఖన భాగం చెప్పబడుతూ ఉంది. అంటే తండ్రులు పాపం చేస్తే ఆ పాపము వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు అని
ఇక్కడ లేదు. తండ్రులు పాపం చేస్తే ఆ పాపము వారి పిల్లలకు వచ్చేస్తుంది కాబట్టి వారికి పుట్టేటువంటి పిల్లలు పాపులు అని ఇక్కడ లేఖనంలో చెప్పటం లేదు. వ్రాయబడిన వచనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ అపార్థాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మరి ఈ వచనంలో ఏమీ చెప్పటం లేదు అంటే తండ్రులు పాపం చేస్తే వారి పుట్టే పిల్లలు పాపులుగా పుడతారు అనేటువంటిది ఈ యొక్క లేఖన భాగం చెప్పటం లేదు. తండ్రులు పాపం చేస్తే వారి పాపము వారి పిల్లలకు వచ్చేస్తుంది కనుక ఆ పిల్లలు చనిపోతే నరకానికి వెళ్తారు అని ఈ యొక్క లేఖన భాగాలు చెప్పటం లేదు. మరి ఏమిటి ఇంకా ఇంకొక లేఖనం చూస్తే నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాల్లో అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. అయితే ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి యొక్క లేఖనాల్లో చెప్పబడుతున్నది ఏమిటంటే మనకున్నటువంటి అవగాహన బట్టి మనం ఆలోచిస్తున్నాం కానీ పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుంది, అందుకని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ ఆత్మ నేర్పు మాటలతోనే బోధించున్నామని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా మరి నేటి కాలంలో మనము కూడాను ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే మనము పరిశీలన చేసుకోవాలి. ఆత్మ నేర్పు మాటలతోనే మనము బోధించాలి. మరి బైబుల్ ఆలోచనలోకి మనము వెళ్ళాలి. బైబిల్ ఏం చెబుతుందో అనేటువంటిది మనము పరిశీలించాలి. మరి ఈ వచనాలన్నీ మనం చదివినప్పుడు మనకేం అర్థమవుతున్నదంటే నిజమే కదా, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పిస్తా అన్నట్లుగా మనకి అర్థమవుతున్నది కదా. మరి ఈ వచనముల ఆధారము చేసుకొని ఆదాము చేసిన పాపమే పాపం చేయని మనకు కూడా వస్తుంది అని అసత్య బోధను ప్రకటిస్తూ ఉన్నారు. తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి ఎలా రప్పిస్తాడు అంటే తండ్రులు దోషం చేశారు, ఆ దోషము కుమారుల మీదకి వచ్చేస్తుందా? ఇది మనకు అర్థం కావాలంటే మరి లేఖన భాగంలో మరొక వచనాన్ని కూడా మనము పరిశీలన చేయాలి. ఇదే మూల వాక్యంగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. నా తండ్రులు పాపము చేసి గతించిపోయి వారి దోష శిక్షను అనుభవించుచున్నాము అనేటువంటి యొక్క లేఖన భాగం దగ్గరికి వచ్చినట్లయితే మరి తండ్రుల పాపము కుమారుల మీదకి రప్పిస్తున్నాను అంటే ఎలా రప్పిస్తూ ఉన్నాడు? తండ్రులు చేసిన పాపము యొక్క దోష శిక్షను కుమారులు అనుభవించున్నారు. ఏమిటి? తండ్రులు చేసిన పాపం యొక్క దోష శిక్షను కుమారులు అనుభవిస్తూ ఉన్నారు. అంటే తండ్రులు పాపము దోషము చేయటం వలన కుమారులు దోషులు అవటల్లా. ఏమిటి? తండ్రులు దోషం చేయటం వలన కుమారులు దోషులు కావట్లా. తండ్రుల దోష శిక్షను కుమారులు అనుభవిస్తూ ఉన్నారు కానీ కుమారులు దోషులు కాదు. తండ్రులు దోషులే, వారు పాపము చేశారు, వారు దోష శిక్షను కుమారులు అనుభవిస్తున్నారు కానీ వారు ఏమాత్రం కూడా దోషులు కాదు, వారు ఏమాత్రం కూడాను పాపులు కాదు. తండ్రుల పాపము కుమారులకు రావటం లేదు. ఇది ప్రాముఖ్యంగా మనము ఆలోచించుకోవాలి. ఎందుకంటే మరి కుమారుల మీదకి రప్పించేది ఏమిటి? ఇప్పటి వరకు మనం చదువుకున్న దోష శిక్షను, వారి దోష శిక్షను మేము అనుభవించున్నాము అంటే మరి అనుభవించేటువంటి దోష శిక్ష ఏమిటి? తండ్రులు చేసినటువంటి పాపం అయితే కాదు. వారి దోష శిక్షను అనుభవిస్తున్నారు అంతే. అంటే ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ? వారు అనుభవించేటువంటి దోష శిక్ష ఏమిటి అంటే ఇక్కడ తండ్రులు చేసిన దోష శిక్షకు మరి ఆత్మకు నరకము అనుభవించదు కానీ కేవలము శరీరానికి మాత్రమే అనేటువంటి గ్రహించాలి. దోష శిక్ష అనుభవించేటువంటిది కేవలము శరీరం మాత్రమే.
తండ్రులు శిక్షణ కుమారులు ఎలా అనుభవిస్తారు అంటే మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని ఉదాహరణలు మనకు అవసరం అవుతాయి. అదేమిటంటే అత్యున్నతమైనటువంటి ఉద్యోగం చేసుకునేటువంటి ఒక వ్యక్తి, అంటే ఉదాహరణకి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి తన కుటుంబ విషయంలో చాలా చక్కగా తల్లిదండ్రులను చూసుకుంటూ వారి భార్య బిడ్డలను సక్రమంగా చూసుకుంటూ కుటుంబాన్ని గడిపేస్తూ ఉన్న క్రమంలో మరి అతనికి ఏదో ఒక విపరీతమైన బుద్ధి, అనగా లంచం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగి లంచం తీసుకొని పట్టుబడితే ఆ ఉద్యోగంలోంచి ఆ యొక్క పైన అధికారులు తొలగించినప్పుడు వారి కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే చేసినటువంటి పాపము తండ్రి, అంటే చేయకూడనటువంటి పని, న్యాయం కానటువంటి పనిని అతను చేశాడు కనుక అతనిని ఉద్యోగులను తొలగించారు. వారి యొక్క పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పటి వరకు మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలనేటువంటి ఒక తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఒక్కసారిగా మరి ఏమైపోతుంది, మారిపోతున్నాయి. వారు అంటారు కదా ఇంకప్పుడు, మా తండ్రి మరి పాపం చేశాడు, ఆయనే కనుక ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే మేము ఈ విధంగా జీవించే వాళ్ళం కాదు, ఈ రోజున మేము కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాము, మేము చక్కగా చదువుకొని మంచి స్థాయిలో ఉద్యోగాలు చేసుకునేటువంటి వారమే, కానీ మా నాన్నగారు చేసినటువంటి పనికి మేమేం చేస్తూ ఉన్నామంటే ఈ రోజున శ్రమ పడుతూ ఉన్నాము, కూలి పనులు చేసుకుంటున్నాము, మేము ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నాము అనేటువంటిది వారు చెప్పేటువంటి మాట. అదే విధముగా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి తన బిడ్డలకు పోగొట్టినప్పుడు వ్యసనాలకు లోనయ్యి, లేకపోతే అనేకమైన వాటికి తన యొక్క ఆస్తి మొత్తం కూడా సర్వనాశనం చేసినప్పుడు తమ తరంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఏమంటారంటే, మా తాతకు ఉన్నటువంటి ఆస్తిని మా నాన్నగారు పాడు చేశాడు, ఈ రోజున మేము ఎందుకు ఈ యొక్క పని చేస్తూ ఉన్నాము, కూలి పనులు చేసుకుంటున్నాము, శ్రమ పడుతూ ఉన్నాము అంటే మాకున్నటువంటి యావదాస్తి కూడా మా నాన్నగారు సర్వనాశనం చేశాడు, మాకు ఒకప్పుడు బాగా గొప్పగా బతికేవారమే అనేటువంటి స్థితి ఉంటుంది. కనుక తండ్రులు చేసినటువంటి పాపము అంటే మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వారి దోష శిక్షను మేము అనుభవిస్తూ ఉన్నాము అంటే శరీరానికి కలిగేటువంటి శ్రమ గురించే చెప్పబడతా ఉంది, కానీ నిత్య నరకానికి వెళ్ళేటువంటి ఆత్మ గురించి ఇక్కడ చెప్పడం లేదు. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక లేఖనాన్ని మనము పరిశీలన చేసినట్టయితే విలాప వాక్యములలో, అంటే మనము చదువుతూ ఉంటాము కానీ అక్కడ ఆ యొక్క వచనాన్ని బట్టే మనము లేఖనాలు అపార్థం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ అపార్థం చేసుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి ఒక్కొక్క లేఖనానికి ఒక్కొక్క అంశంగా పెట్టుకుంటూ మనము నేర్చుకుంటూ వస్తున్న మనిషి జన్మతః పాపి కాదు. ఎందుకు పాపి కాడు? మరి మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, మేము వారి దోషశిక్షణ అనుభవిస్తున్నామంటే మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము అనేటువంటి దానిలో ముఖ్యమైనటువంటిది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయమే మనము తెలుసుకుందాం. విలాప వాక్యాల్లో 5వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూడండి ఒకసారి. వారు ఎందుకు ఈ విధముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎవరు అంటే వీళ్ళు దేవుని జనాంగముగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టలుగా కానప్పుడు దేవుడు శత్రువులకు అప్పచెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయంలోనే ఇక్కడ వారు విజ్ఞాపనలో విన్నపాలు చేసుకుంటున్న పరిస్థితి. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము, దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టిదో చూడుము, మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను. వారు ఎక్కడ ఉండవలసినటువంటి వారు?
పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో ఉండవలసినటువంటి వారు. వారు ఏ విధంగా జీవించవలసినటువంటి వారు చూద్దాం. మా స్వాస్థ్యము పరదేశుల వశమయ్యను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము. మా తల్లులు విధవరాండ్రైరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటే. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే దేవుని జనాంగమే, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలే, కానీ వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించారు. దేవుని చిత్తాన్ని జరిగించకుండా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి క్రమంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే శత్రువులకు ఇశ్రాయేలును అప్పగించేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే వీరు మొదటిగా యూదా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు యొక్క చెరలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత బాబిలోనియా చెరలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దేవునికి ఇష్టలుగా కానప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉన్నప్పుడు, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడే వారికి శత్రువులకు అప్పగిస్తూ ఉన్నాడు. ఆ అప్పగించిన శత్రువులు ఏ విధంగా వీరిని చూస్తూ ఉన్నారు అంటే చివరకు కట్టెలను క్రయముకు కొని మరి జీవించిన పరిస్థితి. ద్రవ్యానికి నీళ్లను ఏం చేస్తూ ఉన్నారు? ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటుమి. మమ్మును తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు. మేము అల్లసట చెంది ఉన్నాము, విశ్రాంతి అన్నది మాకు లేదు. అంటే దేనికి వీళ్ళు అంటే చూస్తున్నారు. పొట్ట కూటికై ఐగుప్తీయులకును అశ్షూరీయులకును లోబడి ఉన్నాము. పొట్ట కూటికై అంటే వీరికి వచ్చినటువంటి శ్రమ ఎలాంటిది అంటే నరకానికి వెళ్ళేటువంటి శ్రమ కాదు ఇది, శరీరానికి వచ్చేటువంటి శ్రమ. అంటే మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి. 7వ వచనంలో మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి అంటే మా తండ్రులు పాపం చేశారు, నీకు విరోధమైన కార్యాలు చేశారు, నీకు ఇష్టలుగా ఉండలేకపోయారు, మరి మమ్మల్ని శత్రువులకు అప్పగించావు. వారు వచ్చేసి మా పితరులను చంపేశారు, మా తల్లులు విధవరాండ్రైపోయారు, మేము దిక్కులేని వారం అయిపోయాము, మా ఇండ్లు అన్యుల స్వాధీనమైపోయాయి. అదేవిధముగా మా స్వాస్థ్యము పరదేశంలో పాలైంది. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగుతున్నాము, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటే మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అన్న మాట మాకు లేదు. పొట్టకూట్టుకై ఐగుప్తులకును అశ్షూరీయులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించున్నాము. దాసులు మాకు ప్రభువులైరి. ఎవరట? వారికి దాసులుగా ఉండవలసిన వారట వారికే ప్రభువులయ్యారట. మరి ఈ విధముగా వారి వశం నుండి మమ్మల్ని విడిపించగలవాడు ఎవడును లేడు అని మరి దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నటువంటి స్థితిని మనం చూస్తాను ప్రియారా. అంటే మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, మేము వారి దోష శిక్షను అనుభవించుతున్నాము. అంటే శరీర సంబంధమైనటువంటి శ్రమ, అంతేగాని నరకానికి వెళ్ళేటువంటిది కాదు అనేటువంటి మనము గ్రహించాలి ప్రియారా. చాలామంది ఈ యొక్క లేఖనాలను అపార్థం చేసుకొని మరి మనిషి పుట్టుకతోనే పాపి, తండ్రుల పాపం పిల్లల మీదకి వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు. మరి ఇటువంటిది మరి అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం రానున్న తరగతిలో. మరి తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయడు, కుమారుని యొక్క దోష శిక్షను తండ్రి మోయడు. అదేవిధముగా తండ్రులు చేసిన పాపానికి పిల్లలు నరకానికి వెళ్ళరు అనేటువంటి అంశాల ద్వారాగా ఇంకొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటి వరకు చెప్పబడినట్టు ఈ మాటలు వించిన ప్రతి ఒక్కరిలో కూడాను దేవుడు నీరు కట్టి ఫలింపు చేయగాక. చెప్పండి మాటలు వించిన ప్రతి ఒక్కరిలో కూడాను మరి దేవుడు ఫలించగాక. ఆమె సహోదరులందరికీ వందనాలు. మరి ఈ సమయంలో చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తము మన మధ్య ఉన్న దైవజనులు మరి పశువులరావు గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం.